ఏపీలో ఎంత దారుణమైన రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయంటే, అసలు రాజకీయాల్లో ఇంత ఘోరంగా కూడా వ్యవహరించొచ్చా? ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాజకీయంతో ముడిపెట్టొచ్చా? అనే విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకి అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు మనం ఏపీలో ఇటీవల జరిగినటువంటి పరిణామాల గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, ప్రధానంగా మొన్న జరిగినటువంటి ప్రకృతి విపత్తు నుంచి వచ్చినటువంటి మొంతా తుఫాన్ గురించి మాట్లాడుకోవాలి. పొరపాటున ఏదో బై గాడ్ గ్రేసో లేదనుకుంటే ఆ అమ్మాయిల కష్టమో లేదనుకుంటే ఉన్నటువంటి స్పోర్ట్స్ స్పిరిట్టో లేదనుకుంటే కోట్లాది మంది భారతీయుల ప్రేయర్సో కావచ్చు ఆ అమ్మాయిలు ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచేయడం. సో ఇట్లాంటి సంఘటనలని మనం ఒకసారి రివీల్ చేసుకొని మాట్లాడుకోవాలనుకుంటే అసలు ఆ సంఘటన జరిగిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ఒక స్పోర్ట్స్ రంగం కావచ్చు, ఒక రాజకీయం కావచ్చు, లేదనుకుంటే ఒక ప్రకృతి విపత్తు కావచ్చు, లేదనుకుంటే ఇటీవల ఫ్రీక్వెంట్‌గా జరుగుతున్నటువంటి రహదారి భద్రత లేదనుకుంటే రోడ్డు ప్రమాదాలు కావచ్చు. సో, ఇట్లాంటి అంశాలపైన ఒకసారి మనం విశ్లేషించి మాట్లాడుకోవాలనుకుంటే అసలు చాలా ఘోరంగా, చాలా చండాలంగా ఉంటున్నాయి. ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయం చేయాలి అనే కోణంలో కూడా కొన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు సో, రాజకీయాలకి అతీతంగా రాజకీయాలతో సంబంధం లేనటువంటి విషయాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ పాలిటిక్స్ చేసేటువంటి దౌర్భాగ్య స్థితి ఇప్పుడు ఏపీలో కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో అతలాకుతలం చేసినటువంటి మొంతా తుఫాన్ పట్ల అపోజిషన్ పార్టీ, అపోజిషన్ స్టేజ్‌లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా మాట్లాడాయో మనం చూసాం. ఇప్పుడు ఒక వ్యక్తిని కానీ, ఒక వ్యవస్థను కానీ ట్రోల్ చేయడానికి కొంత రీజన్స్ అవసరం ఉంటాయి. అది ఆబ్వియస్‌లీ అది సహజం. రాజకీయాల్లో అది సహజం. కానీ దాన్ని కూడా రాజకీయం చేయాలి. దాన్ని రాజకీయంగా మేము వాడుకోవాలి. దాని నుంచి మేము మైలేజ్ పొందాలనేటువంటి ధోరణిలో పోతే ఖచ్చితంగా అది వాళ్ళకి ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతారనే చందంగా ఉంటదనేదైతే మాత్రం నా అభిప్రాయం. సో, ఇక్కడ మనం మొంతా తుఫాన్ పట్ల ఏం మాట్లాడుకోవాలనుకుంటే, మొంతా తుఫాన్‌ని అటు చంద్రబాబు నాయుడు గాని, జగన్మోహన్ రెడ్డి గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, మీరు గాని, నేను గాని ఎవరిని సృష్టించిందైతే కాదు. అది ప్రకృతి వైపరీత్యం. సో, ప్రకృతి వైపరీత్యంగా వచ్చినటువంటి విపత్కర పరిస్థితుల్ని మనం ఎట్లా ఎదుర్కోవాలనేటువంటిది ఆ రాష్ట్రంలో కావచ్చు, ఆ దేశంలో కావచ్చు ఉన్నటువంటి ప్రభుత్వ నైతిక బాధ్యత. ఏదైనా సరే ఒక ప్రకృతి విపత్తు ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ముందు ఎవరికుంటది? ఆ ప్రభుత్వంకుంటది. సో, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇప్పటికే ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరించిందో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది? ఏ మేరకు నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది? సో, దాని పట్ల మనం అలర్ట్‌గా ముందు ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రకృతి వాతావరణ శాఖ హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వానికి. సో, దాన్ని అనుసరించి వివిధ జిల్లాలు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, సంబంధిత అధికారులు కూడా ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. సో, దాన్ని టెక్నికల్‌గా మనం ఎలా నష్టపరిహారం జరగకుండా అటు ప్రాణ నష్టం గాని, లేదనుకుంటే రైతులు గాని, లేదనుకుంటే అనేక విధాలుగా ఒక ప్రకృతి వైపరీత్యం ఏర్పడినప్పుడు జరిగే నష్టం ఏ విధంగా ఉండబోతుంది, దాన్ని మనం ముందు ఎలా అంచనా వేసి దాన్ని నివారించగలమనేటువంటి ధోరణిలో ప్రభుత్వం వ్యవహరించింది. ఆల్‌మోస్ట్ కొంత మేరకైతే మాత్రం నష్టం జరగకుండానే చేయగలిగింది. సో, అది ప్రభుత్వ బాధ్యత. సో, దాన్ని మనం ట్రోల్ చేసేద్దాం. దాన్ని మనం రాజకీయంగా వాడేద్దాం. చంద్రబాబు నాయుడు తుఫాను ఆపేసాడు. నారా లోకేషే వర్షపాతాన్ని తగ్గించాడు. లేదనుకుంటే పవన్ కళ్యాణ్ వల్లే ఈ నష్టపరిహారం జరగలేదు. ఇక్కడ ఈ ప్రాణం పోలేదు. ఇక్కడ వేల ఎకరాలు నీట మునగలేదు అనేటువంటి విధంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో వైసీపీ నేతలు మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో, వీళ్ళు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు వ్యవహార శైలి రోజులకి కూడా మీరు చేస్తే ఏదో అన్నట్టు మేము చేస్తే ఇంకేదో అన్న చందంగా కూడా వీళ్ళ వ్యవహారం శైలి లేదనుకుంటే ఆ పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఇక్కడ మనం ఓపెన్‌గా, ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలి. ఇక్కడ ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడుకోవాలి. మొంతాజ్ లాంటి తుఫాను వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏం దేవుడు కాదు, లేదా ఆయన ఒక సైంటిస్ట్ కాదు. ఈవెన్ ఎవడు కూడా దాన్ని అంచనా వేయలేడు. ఉన్నంత మేరకు మనకు అవకాశం ఉన్నంత మేరకు సాంకేతిక రంగానికి లేదా అధికారులను వాడుకొని మనం దాని నుంచి మనం ఎలా బయటపడగలం అనే దాని గురించి ఆలోచించాలి. సో, అదయిపోయింది. మొంతా తుఫాన్ వచ్చింది. దానివల్ల నష్టం జరిగింది. అంత జరిగింది. ప్రభుత్వం అంచనా ఏసింది. సో, అది ముగిసిన అధ్యాయం. ఇటీవల కాలంలో భారతదేశం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఉమెన్స్ కప్‌ని మన భారత మహిళలు సొంతం చేసుకున్నారు. సో, దాన్ని మనం అందరం కూడా ఎంజాయ్ చేసాం. చాలా ఆనందపడ్డా. అమ్మాయిల్లాంటి ఒక ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఈరోజు మేటి దిగ్గజ జట్లున్నప్పుడు కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్ 5, 6, 7 సార్లు కప్ సాధించిన టీమ్‌ని కూడా ఓడించి ఈరోజు వరల్డ్ కప్‌ని లిఫ్ట్ చేసింది ఇండియా టీమ్. కానీ దీన్ని మనం ఆ రోజు ఎంతవరకు ఎంజాయ్ చేసాం. సెమీఫైనల్స్ నుంచి ఫైనల్ వరకు కూడా యావత్ భారతదేశం కూడా దాని మీద ఎఫర్ట్ పెట్టి, కాన్సంట్రేట్ పెట్టి గెలవాలని కొన్ని కోట్ల హృదయాలు కోరుకున్నటువంటి పరిస్థితి. అమ్మాయిల కృషి, భారతదేశ క్రీడాభిమానుల ప్రోత్సాహంతో ఈరోజు విన్నింగ్ అయ్యి కప్ గెలుచుకొని ఈరోజు సంతోష సంబరాలు జరుపుకున్నటువంటి నేపథ్యంలో దీన్ని కూడా క్రీడా రంగం వేరు, రాజకీయ రంగం వేరు. కానీ దీన్ని కూడా క్రీడా రంగాన్ని కూడా రాజకీయంలో పులిమి దీన్ని కూడా మేము మైలేజ్ తీసుకోవాలనేటువంటి ధోరణిలో ఈరోజు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అసలు వరల్డ్ కప్‌కు ముందు అసలు జరిగినటువంటి విశ్లేషణ ఏంటి?
అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏంటి, దానికి రాజకీయానికి పొలమడానికి గల కారణాలు ఏంటని ఒకసారి మనం చూసినట్లయితే వరల్డ్ కప్ భారతదేశంలో ఆతిథ్యం ఇచ్చింది, భారతదేశం వరల్డ్ కప్ నిర్వహించింది. సో అందులో భాగంగానే కొన్ని స్టేడియాల్లో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మంచి స్టేడియాలు, వాళ్ళకి సకల సౌకర్యాలు కలిగి ఉన్న స్టేడియాల్లో భాగంగా విశాఖపట్నం ఒకటి, అందులో ఇంటర్నేషనల్ స్టేడియం కాబట్టి అందులో ఆల్రెడీ ఇప్పటికే ఐపీఎల్, వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలు లాంటివి సిరీస్లు జరుగుతున్నప్పుడు కూడా ఆ నేపథ్యంలో ఈరోజు అమ్మాయిలు కూడా ఎంతో కొంత కొన్ని టీంలు ఇక్కడ అలర్ట్ చేయాలనేటువంటి ఏసీఏ పట్టుదలతో ఖచ్చితంగా కొన్ని ఇక్కడ మ్యాచ్లు నిర్వహణ జరిగింది. అంతవరకు ఓకే. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏంటి, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏముంది అని ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ ఏదైతే విశాఖపట్నం వేదికగా ఉమెన్స్ కొన్ని మ్యాచ్లు ఆడిందో ఆ మ్యాచ్ల్లో నారా లోకేష్ లాంటి ఏదో ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా, ఒక క్రియాశీలక నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, సో ఆ వ్యక్తికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు, లేదనుకుంటే క్రీడల పట్ల ఉన్నటువంటి కోరిక కావచ్చు, ఆయన కూడా కొంత ఏదైతే మన తెలుగు టీంలో తెలుగు అమ్మాయిలు ఉన్నారో ఇండియా ఉమెన్స్ వరల్డ్ కప్ లో టీంలో, అందులో కొంతమందితో ఆయన ఇంటర్గేట్ అయ్యి అడ్వైజెస్ చేశారు. వాళ్ళ నుంచి కూడా ఏసీఏ తరపు నుంచి టీమిండియా కావచ్చు, లేదనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మహిళా క్రీడాకారులు కావచ్చు, మనం ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలి, ఎటువంటి సోర్సెస్ వాళ్ళు కల్పించాలి, సో ఏసీఏని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి గల సూచనల సలహాలు మీ నుంచి ఇవ్వండి అనేటువంటి సందర్భంలో ఆయన కొంత ప్లేయర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి, ముఖ్యంగా హర్మన్ప్రీత్ కౌర్, అలాగే మిథాలీ రాజు అలాంటి వాళ్ళతో, అలాగే తెలుగు అమ్మాయి శ్రీచరణ్ లాంటి వాళ్ళకి, ఇట్లాంటి చాలా మంది అమ్మాయిలతో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యి, సో వాళ్ళు సుమారుగా 1.5 hour 1 hour వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి పలు విషయాలపైన చర్చించారు. సో దానిలో భాగంగానే ఏదైతే యాజ్ ఏ గవర్నమెంట్ సైడ్ నుంచి ఖచ్చితంగా స్పోర్ట్స్ కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ఎస్పెషల్లీ ఈ ఉమెన్ వరల్డ్ కప్ సంబంధించినటువంటి సపోర్ట్ అయితే మాత్రం మేము 100% మీకు ఇవ్వబోతున్నాం. మీరు ఏ విధంగా మీకు ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా మేము కల్పిస్తున్నాం ఏసీఏ తరపు నుంచి అనేటువంటి విషయాన్ని ఆయన క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ ఇంట్రాగేషన్లో. సో దాన్ని అనంతరం ఆయన వరల్డ్ కప్ గెలిచింది ఉమెన్స్ టీమ్, ఇండియాకి వచ్చింది. సో దాన్ని మళ్ళీ ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఏదైతే తెలుగు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు కూడా కలిశారు. ఇదంతా జరుగుతున్నటువంటి ప్రాసెస్. సో దీన్ని రాజకీయంగా పులిగి వైసీపీ ఏ విధంగా ట్రోల్ చేస్తుందంటే, ఇండియా ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడానికి గల కారణం నారా లోకేష్. ఇంకొక గొప్ప విషయం ఏమరా అంటే అన్న, లాస్ట్ ఒక నెల రోజుల నుంచి మన రాష్ట్రంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. మొన్ననే మొంతే అనే ఒక తుఫాన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ని వేరే దారిలో పంపించినాడు. అది అయిపోయిన వెంటనే నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్ని ఉపయోగించి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేసినాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాడు. ఇవి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మీడియా ఛానళ్లలో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రొజెక్షన్లు. వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్తున్నారు కదా. అంత అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారికి 5,000 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేసేదానికి ఎందుకు పుట్టడం లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి. అరే నారా లోకేష్ క్రికెట్ ఆడా, లేదనుకుంటే వాళ్ళకి బౌలింగ్ చేశాడా, బ్యాటింగ్ చేశాడా, అసలు మనం విమర్శించడానికైనా ఒక అర్థం ఉండాలి కదా. అంటే ఇక్కడ మేము వైసీపీనో లేకపోతే కూటమి ప్రభుత్వం టీడీపీనో లేదనుకుంటే చంద్రబాబు లోకేష్ని ఇక్కడ మేము ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. ఉన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఒక ఇంటెన్షన్ తప్ప, మనం ట్రోల్ చేసామంటే ఇప్పటికే వైసీపీ ఎటువంటి చెడ్డపేరును మూటగొట్టుకుంటుంది, శవరాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే మీరు చాలా పబ్లిసిటీగా ప్రజల్లో అది నానుడిగా ఏర్పడిపోతుంది. సో మళ్ళీ దాని మీద ఎట్లాంటి రాజకీయాలు చేసి, అది అధిష్టానం నుంచి వచ్చే ఆదేశాలా, లేదనుకుంటే జిల్లా స్థాయిలోనో లేదనుకుంటే మండల స్థాయిలో, నియోజక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అవివేకంతో మాట్లాడుతున్న విధానం అయితే ఎవరికి అర్థం కాలేనటువంటి పరిస్థితి. సో అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఏదైతే క్రికెట్ ఉమెన్స్ ఉన్నారో, అసలు ప్రొఫెషనల్ గేమ్ మన ఇండియాలో ఎక్కువ ఆధారం ఉన్న ఎవరికి, పురుషుల జట్టుకు ఉంటుంది. మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ కావచ్చు, లేదంటే మెన్స్ క్రికెట్కి ఎక్కువ అభిమానం ఉంటుంది. కానీ ఈరోజు ఇంత స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా ఈరోజు కూడా ఉమెన్స్ కూడా సేమ్ అంతే పర్యటిస్తున్నారంటే, సో ఈరోజు ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తి కావచ్చు, లేదంటే క్రీడా అభిమానులు చూపించేటువంటి స్వర కావచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో ఇండియా ఉమెన్స్ టీము ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మనం అప్రిషియేషన్ చేయాల్సింది పోయి, కనీసం మనం వాళ్ళకి ఏ విధమైనటువంటి సపోర్ట్ చేయాల్సింది పోయి, చేసిన వ్యక్తులను ట్రోల్ చేసి, గెలిచినటువంటి వాళ్ళని ట్రోల్ చేసి, సో మీరు ఏం చేశారు? అసలు వైసీపీ ఒక రాజకీయ పార్టీగా మాకు ఎప్పుడు ప్రత్యేక హోదా లేదు, మేము అసెంబ్లీకి వెళ్ళాం, ప్రజా సమస్యలపై పోరాడేందుకు, మాట్లాడేందుకు మా టైం ఇవ్వరు అనేటువంటి చెప్తున్నటువంటి మీరు దాని మీద ఉన్నంత దృష్టి ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, లేదనుకుంటే దేశానికి రాష్ట్రానికి పేరు ప్రత్యేకలు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తుల పట్ల ఎందుకు లేదు అనేది కూడా మా ప్రశ్న. సో ఇక్కడికైనా స్టాప్ చేస్తే బాగుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి రోడ్డు యాక్సిడెంట్లు కావచ్చు, లేదనుకుంటే తుఫాన్ కావచ్చు, లేదనుకుంటే ఈరోజు గెలిచినటువంటి వరల్డ్ కప్ కావచ్చు. సో వీటన్నిటిని కూడా ఇది రాజకీయాలతో సంబంధం లేనటువంటి విషయాలు.
ఖచ్చితంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మొంతా తుఫాను వచ్చి ఏదైతే రైతులకు నష్టం జరిగిందో, ఏదైతే పంట నేల మునిగిందో ఆ ప్రదేశాల్లో పర్యటించారు. వాళ్ళకి కలిగినటువంటి రైతులకు కలిగిన నష్టాన్ని గురించి తెలుసుకున్నారు. వాళ్ళకి కలిగినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి భరోసా కల్పించాలనుకున్నారో అది సర్వసహజం. అది ఎవరు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఒక అపోజిషన్ లీడర్‌గా మీ బాధ్యత. అది రాజకీయ పార్టీగా మీరు రైతుల పట్ల నిలవాలి కాబట్టి, సో దాని పట్ల మీరు ప్రభుత్వాన్ని నిలదీస్తే ఖచ్చితంగా అది ప్రజా ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ ఇట్లాంటి విషయాలను కూడా మేము రాజకీయం చేస్తాం అనేటువంటి విషయాలనైతే మాత్రం ఇప్పటికైనా వైసీపీ విరమించుకోవాలి. ఒకవేళ అధిష్టానం దృష్టిలో లేకపోతే ఎవరైతే కన్సర్న్ వ్యక్తి మాట్లాడుతున్నారో వాటందరిని పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేదనుకుంటే రానున్న రోజుల్లో వైసీపీ ప్రజల దృష్టిలో మరింత చులకన అయ్యేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఉండబోతుందనేది కూడా అభిప్రాయం.